నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పటాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన విద్యుత్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు. స్థానిక కొత్తపేటలోని శ్రీ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని శనివారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో ప్రారంభించిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ప్రజలు ఖాతాదారుల ఆదరాభిమానాన్ని చూరగొని 10 బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. ఖాతాదారులకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేలా సొసైటీ పాలక మండలి సమిష్టితో పనిచేయటం ఉదాహరణమన్నారు. 351 కోట్ల రూపాయల టర్నోవర్తో 60 మంది సిబ్బందితో ముందుకెళ్తున్న కాకతీయ సొసైటీ మరింత అభివృద్ధి బాటలో పయనించాలని ఆకాంక్షించారు. సొసైటీ కార్యాలయంలో విజన్ కలిగిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడుతూ సొసైటీ ప్రారంభించిన నాటి నుండి ప్రజలు ఖాతాదారుల ఆదరాభిమానంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, వి వీరరాఘవయ్య, కఠారి వాసునాయుడు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 2001లో ప్రారంభమైనటువంటి కాకతీయ అర్బన్ బ్యాంకు పలు శాఖలతో దాదాపు 10 బ్రాంచులతో ప్రతి ఒక్క ఖాతాదారుడికి కూడా ఆనందంగా ఉండేలాగా సరసమైన వడ్డీకి అప్పులు ఇవ్వటం కానీ, డిపాజిట్లకు కూడా సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వారికి కూడా జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే దాంట్లో, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే దాంట్లో గత 23 సంవత్సరాల నుంచి కూడా అంచెలంచెలుగా ఈరోజు దాదాపు 351 కోట్ల టర్నోవర్తో దాదాపు 60 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 100కు పైగా కుటుంబాలు ఈ బ్యాంక్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే నడిపే వ్యక్తి, ఎవరైతే ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారో వారందరూ కూడా ఒక సమన్వయంతో నా అనేది కాకుండా బ్యాంకుని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి బ్యాంక్కి సొంత ఆస్తులను కలగజేసుకుంటూ బ్యాంకుని విస్తరణ చేసే దాంట్లో కూడా ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నటువంటి డిఎల్ కాంతారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈరోజు వీరి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవటం ఇక్కడ అది ఒక మహద్భాగ్యం. ఎందుకంటే నాయకుడు దీక్ష, దక్షత, అనుభవం ఏ రకంగా అయితే వీరికి ఉందో అలాంటి వ్యక్తినే వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఈ బ్యాంకులో వారు ఆవిష్కరించుకోవటం అనేది. అదేవిధంగా ఈరోజు నా చేతుల మీద మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం. కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు స్థాపించి 23 సంవత్సరాలు అయింది. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా మారింది. ప్రజల యొక్క చిరకాల వాంఛ నెరవేరింది. అందరితో పాటు మేము కూడా సంతోషంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని పెట్టాలనుకుని తీర్మానం చేశాం. ఆ విధంగానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలనుకున్నాము. అది ఇవాళ జరిగింది. మాకందరూ కూడా సంతోషంగా ఉంది. పాఠశాల విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన జీవో నెంబర్ 117ను రద్దు చేసి 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకునేటట్లు కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. శనివారం స్థానిక బోస్ రోడ్లోని మంత్రి మనోహర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి మనోహర్ను నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె బసవలింగారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో జీవో 117ను తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలల నుండి
3, 4, 5 తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో గత 3 సంవత్సరాల నుండి 10 లక్షల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల బారిన పడినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి తరఫున అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్న హామీని వెంటనే అమలు పరచాలని కోరారు. తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే అమలు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం తప్ప అన్ని మీడియాలలో చదువుకోవచ్చని, ఇది తెలుగు ప్రజల దురదృష్టమని అన్నారు. వెంటనే తెలుగు, ఇంగ్లీష్ మీడియంలను పూర్వ పద్ధతిలో ప్రవేశపెట్టాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు సన్నబియ్యం అందించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలిద్, జిల్లా ఉపాధ్యక్షులు పి జనార్దన్, పి లక్ష్మీనారాయణ, పి నాగశివనారాయణ, పి పార్వతి, కార్యదర్శి జి దాస్, రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ కుమార్, మహిళా నాయకులు భారతి, జయశ్రీ, రుక్మిణి, రమాదేవి, జిల్లా మండల నాయకులు కిరణ్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, కిషోర్, షా, లక్ష్మయ్య, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ప్రధానంగా గత ప్రభుత్వం జీవో 117 తీసుకొచ్చి పాఠశాల విద్యారంగాన్ని సంక్షోభంలో నెట్టింది. తద్వారా వేలాది పాఠశాలలు మూసివేత, 1, 2 తరగతులు మాత్రమే ప్రాథమిక పాఠశాలలో ఉంచి 3, 4, 5ని సమీపంలో ఉన్నటువంటి కిలోమీటర్ దూరం పైన ఉన్నత పాఠశాలలో కలపడం వలన దగ్గరగా గత 3 సంవత్సరాల్లో 9 లక్షల మంది విద్యార్థులు దూరం అయిపోయారు. మేము ఎంత చెప్పినా కూడా వినకుండా 117 తీసుకొచ్చారు. వేలాది పోస్టులు సర్ప్లస్ అయిపోయినాయి. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము గతంలోనే కోరాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ జీవో 117 రద్దు చేయాలని మేము కోరడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 11 రద్దు చేస్తామని ఇవాళ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయితే రెడ్ బుక్లో రాసి స్పష్టమైన హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు ఆయన కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలంటున్నాం. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే అన్ని మీడియాలో చదువుకోవచ్చు. కన్నడ మీడియం చదువుకోవచ్చు, తమిళ మీడియం చదువుకోవచ్చు, ఒరియా మీడియం చదువుకోవచ్చు, అట్లా మరాఠీ మీడియం చదువుకోవచ్చు, ఉర్దూ మీడియం చదువుకోవచ్చు. కానీ తెలుగు మీడియం చదువుకోవడానికి లేదు. అట్లాంటి తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించమన్నాం. తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా ఉంచమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలు మరి చక్కగా భోజనం చేస్తున్నారు. దాన్ని మరింతగా సన్నబియ్యం ఇవ్వడం ద్వారా మరింత ఎక్కువగా తీరే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా స్కూల్ గ్రాంట్స్ కూడా ఎట్లాగే పాఠశాల విద్యారంగ ఇతర పనులు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి MU1, MU2 పోస్టులు కాకుండా కామన్ సీనియారిటీ ఆధారంగా డైట్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కూడా ఇవ్వాలంటున్నాం. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు కించపరచడం, మానసిక ఆందోళన తీసుకొచ్చారు. అదే ప్రభుత్వం కక్షగట్టి మా ఉపాధ్యాయులపైన ఇంక్రిమెంట్ నిలుపుదల చేశారు. వాటన్నిటిని కూడా రద్దు చేసి ఉపాధ్యాయులు తన పని తను చేసుకునే విధంగా చేయాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. కనుక ఇవన్నీ నెరవేర్చాలనేది ఏపీటీఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ మీటర్ రీడర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని తెనాలి విద్యుత్ మీటర్ రీడర్స్ సభ్యులు శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మీటర్ రీడర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి మనోహర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం మీటర్ రీడర్ల సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ మీటర్ రీడర్లకు గత ప్రభుత్వం తీవ్ర నష్టం చేకూర్చిందన్నారు. 22వ తేదీ వరకు పని దినాలున్న రీడర్స్ కు 11వ తేదీ వరకే గత ప్రభుత్వం పని దినాలు కల్పించిందని, అందువల్లే తాము ఏ పని చేసుకోలేక తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి 3.80 ఇచ్చే విధానంకు గండి కొట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎండి జాఫర్, గౌస్, భానుప్రకాష్, ఖాజావలి, నాగరాజు, నాగప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మేము మీటర్ రీడర్స్ గత 20 సంవత్సరాలుగా ఈ ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లు ఇచ్చేటువంటి పని చేస్తున్నాం. గత ప్రభుత్వం వచ్చాక మాకు 22వ తారీఖు దాకా పని దినాలు ఉండేది. దాన్ని 11వ తారీఖు దాకా కుదించారు. 22వ తారీఖు దాకా తీసేయి 11వ తారీఖు దాకా తీయటం అంటే దాంట్లో కొన్ని తగ్గించుకునే వాళ్ళం, సమయం చాలక. దానివల్ల మాకు ఆదాయం కూడా పడిపోయింది. అలాగే CMD గారి ద్వారా మాకు ₹3.80, ₹3.90 ఒక బిల్లు తీసినందుకు ఇవ్వాలని CMD గారు ఉత్తర్వులు ఇస్తే గత కాంట్రాక్టర్లు మాకు కేవలం ₹3 ఇచ్చారు. పైగా గత ప్రభుత్వం ఈ మీటర్లు తీసేసి రీఛార్జ్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని వేల మీటర్లు తయారు చేయడానికి కడపలో ఉన్నటువంటి షిరిడి సాయి కంపెనీకి ఈ మీటర్లు ఇవ్వడం జరిగింది. ఈ మీటర్లు వస్తే కనుక మేము మీటర్ రీడర్లంతా రోడ్డును పడాల్సి వచ్చింది. మాకు ఆ మీటర్లు వస్తే కనుక ప్రత్యామ్నాయం చూపించాలి. కొత్తగా వచ్చినటువంటి CMD గారు ఈ ప్రభుత్వంలో బిల్లింగు 9వ తారీఖే పూర్తి చేయాలని వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారు. దానివల్ల కూడా మాకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే పని దినాలు పెంచాలి, పీసు రేటు కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాం.
ఈ నెల 17వ తేదీన గుంటూరులోని ఏ కన్వెన్షన్ హాల్ నందు జరిగే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. శనివారం స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన కార్యాలయంలో మంత్రి మనోహర్ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి అసోసియేషన్ సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం ఈదర వెంకట పూర్ణచంద్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పానకాల సుబ్రహ్మణ్యములు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సమావేశానికి సభ్యులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు యనమదల సాంబశివరావు, సభ్యులు శ్రీకాంత్, సతీష్, చంటి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఈసీ సమావేశం ఈ నెల 17వ తారీఖు గుంటూరు నగరంలో ఏ కన్వెన్షన్లో జరుగుతున్నది. కావున ఈ సమావేశాన్ని ఆహ్వానించడానికై మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మా కార్యవర్గం అంతా స్టేటు, టౌను, జిల్లా కార్యక్రమం అంతా కలిసి ఆహ్వానించడం జరిగినది. ఈ నెల 17వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సమావేశం గుంటూరు ఏ కన్వెన్షన్లో జరుగుతుంది. ముఖ్య అతిథిగా పిలవడం కోసం ఈరోజు మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి కోసం వచ్చి కలవడం జరిగింది. ఆయన స్పందించి మీటింగ్కి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది హోటల్స్ అసోసియేషన్ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మా హోటల్ అసోసియేషన్ సభ్యులందరినీ కోరటం జరుగుతుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పొలంలో నిల్వ ఉన్న నీటిని బయటకు తరలించుకోవాలని తెనాలి వ్యవసాయ శాఖ ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. శనివారం మండలంలోని పలు పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి మండలంలో 123.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంట పొలాల్లో నీరు నిల్వ ఉండిపోవటం జరిగిందన్నారు. వెద పద్ధతిలో సాగు చేసేందుకు సిద్ధమైన రైతులు పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు తరలించిన తర్వాత విత్తనాలు వేసుకోవాలన్నారు. రాత్రి తెనాలి మండలంలో దాదాపు 124.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. రైతులందరూ ఏం చేయాలంటే పొలాల్లో ఉన్న నీటిని వెంటనే తక్షణం బయటికి తీసేసుకుంటే ఎదపెట్టిన నారు కానీ ఎదపెట్టిన మొలకొస్తున్న విత్తనాలు కానీ కొంచెం సేఫ్ సైడ్గా ఉంటాయి. కాబట్టి రైతులందరూ విత్తిన 15 రోజుల్లో కానీ 20 రోజుల్లో కానీ ఉంటే నీళ్లు నిల్వ ఉంటే వెంటనే పొలాల్లో నుంచి తీసేసుకోవాలి. తెనాలి నుండి బురిపాలెం వైపు అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం తెనాలి వైపు నుండి బురిపాలెం వైపుకు ర్యాష్ డ్రైవింగ్తో వెళ్తున్న కారు అదుపు తప్పి బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీ దాటిన తర్వాత పెమ్మసాని పెట్రోల్ బంకు దగ్గర రోడ్డు పక్కన ఉన్న హెయిర్ కటింగ్ షాపును ఢీకొని బోల్తా కొట్టి పక్కనే ఉన్న సైడ్ కాలువలో పడింది. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సదరు కారు లోపల సెటస్కోప్ మరియు కారు పైన ఆన్ డ్యూటీ డాక్టర్ అని రాసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తెనాలి బురిపాలెం రోడ్డు బీసీ కాలనీ అండి. కొట్టు మేము మంగళ షాప్ ఇక్కడ ఉండేది. 4 కుర్రాళ్ళు వచ్చి బాగా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఈ కారు ఇలా జరగడం జరిగింది. ఎవరో ఫోన్ చేశారు, ఈ దారిని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేయడంతో ఇక్కడికి వచ్చాము. ఈ కారు ఎవరిదో తెలీదు. వాళ్ళు కొంచెం డ్రింకింగ్లో ఉన్నారని మటుకు తెలిసింది. వాళ్ళు లేరు, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఎవరు లేరు ఇక్కడ దీని దగ్గర. 4 ఉన్నారండి కారులో డాక్టర్ అని రాసిందండి. మరి కారు మీద డాక్టర్ సింబల్ వేసింది. అంతే తెలుసండి, ఏం తెలియదు. గత సంవత్సరం మిచింగ్ తుఫాన్ అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పెట్టుబడి ఆర్థిక సాయంగా 20,000 రూపాయలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాలు తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని సకాలంలో ఆదుకోలేదని చెబుతూ కూటమి ప్రభుత్వం ప్రస్తుత రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరారు. రైతు సేవా కేంద్రాలను పటిష్టపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. జీవో నెంబర్ 22ను రద్దు చేయాలని, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. రైతుకు అన్ని విధాలుగా మేలు కలిగించే ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలని కోరారు. C2+50ని కేరళ ప్రభుత్వం అమలు చేస్తూ 14 రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రైతు గిట్టుబాటు ధర లేకపోగా నష్టం వాటిల్లుతుందని విధానంలో మార్పు తేవాలని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అసెంబ్లీలో చట్టబద్ధంగా రద్దు చేయాలని కోరారు. లోటుపాట్లు లేని పాస్ పుస్తకాలను రైతులకు అందజేయాలని శివసాంరెడ్డి కోరారు. రైతులకి పెట్టుబడి సాయం కింద
20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారి 5 సంతకాల్లో ఈ సంతకం లేకపోవటం కూడా విచారకరం. ఎందుకంటే గత సంవత్సరం మిచాంగ్ తుఫాను తదితర కారణాల వలన రైతాంగం కూడా నష్టపోయిన పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం రైతాంగం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే గత ప్రభుత్వం మోడీ గారి బీజేపీ ఒత్తిడితో జీవో నెంబర్ 22 తీసుకొచ్చి వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు బిగించడం జరిగింది. కరోనా కాలంలో శ్రీకాకుళం జిల్లాలో రైతులందరినీ కూడా బెదిరించి భయపెట్టి ఈ పంప్ సెట్లు మీటర్లు పెట్టారు. మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఆ జీవో 22ని రద్దు చేసి 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము కౌలు రైతు సంఘాలు అన్నీ కూడా పోరాడి 2011 చట్టం అనేది కౌలు రైతు చట్టాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల ఎంతో కొంత కౌలు రైతులకి ఉపయోగపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ చట్టాన్ని రద్దు చేసి 2019 చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల భూ యజమాని సంతకం ఉంటేనే కానీ కౌలు రైతులు కార్డు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఎక్కడైనా కార్డులు వచ్చినా కానీ మరి బ్యాంకర్లు ఇవ్వకపోవటం, లేకపోతే రైతులు సంతకాలు పెట్టకపోవటం, ఇటువంటి అన్నిటి వలన కూడా మరి లక్షలాది మంది కౌలు రైతులు ప్రభుత్వం ఇచ్చే సాయం కానీ లేకపోతే పంట నష్టం కానీ సబ్సిడీలు కానీ ఇటువంటివన్నీ కూడా అందకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఆ వైపు ఆలోచించి 2019 చట్టాన్ని రద్దు చేసి రైతులకి కౌలు రైతులకి మేలు చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మొన్న ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన పంటలకి మద్దతు ధర కానీ చూసేట్లయితే ఒక్క వరి ధాన్యంలోనే రైతాంగానికి 712 రూపాయలు నష్టపోవటం అనేది జరిగింది క్వింటాల్కి. అట్లాగే జొన్నలకి 1066, అదే మినుములకైతే 2,344 రూపాయలు. అట్లాగే మొక్కజొన్నలకి మరి చూసేట్లయితే 570 రూపాయలు నష్టం జరిగింది. ఇవాళ వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, డీజిల్ ధరలు, అట్లాగే కూలీ రేట్లు ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో మరి రైతులకి ఈ మద్దతు ధర అనేది కూడా చాలా నామమాత్రంగా పెరుగుతున్నాయి. కానీ ఖర్చులు చూసేట్లయితే విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. దుగ్గరాల గణేష్పురంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వలన కాలనీలో నివసిస్తున్న మారేపల్లి కౌశల్య ఇల్లు గోడ కూలి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఇంట్లో ఉండే పరికరాలు, నిత్యావసర వస్తువులు పాడయ్యాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అధికారులకు తెలియజేయగా వారు వచ్చి పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ఘటనలో కౌశల్యకు తలకు గాయం కావడంతో ఆర్థిక సాయం చేశామన్నారు. ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉండేందుకు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరామర్శించిన వారిలో 247 బూత్ ఇన్ఛార్జి సూరగాని నవీన్, నక్క చిరంజీవి, పాటిబండ్ల సాయికృష్ణ, రామకృష్ణ గౌడ్, బొజ్జ బాలు యాదవ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు, కౌశల్య మాట్లాడారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దుగ్గ్రాల గ్రామం గణేష్పురంలో ఆరేపల్లి కౌశల్య గారు వాళ్ళ మాతృమూర్తి గణేష్పురం నివసిస్తూ ఉంటారు. రాత్రి నుంచి కంటిన్యూషన్గా కురుస్తున్నటువంటి వర్షానికి వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ నాని ఆ గోడ కూలిపోవడం జరిగింది. భగవంతుడి దయతో ప్రాణాపాయం అయితే జరగలేదు, కానీ ప్రమాదవశాత్తు ఆ కౌశల్య గారి తలకి దెబ్బలు తగలటం, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా పాడైపోవడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని మాన్య శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సంబంధిత మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఈ సమయంలోనే సంబంధిత అధికారులు కూడా తెలపడం జరిగింది. వారు కూడా సందర్శన జరిగింది. ఈ గాయాలకు సంబంధించి తక్షణ సాయం కింద
కొంత ఆర్థిక సాయం ఏం చేసాం. మరాల సుందరమ్మ నా పేరు. మాకు వానకి గోడ పడిపోయింది, ఇంట్లో సామానం ఏమి రాలా, పిల్లకి దెబ్బ తగిలేదు, మొత్తం ఇల్లంతా పడిపోయింది. ఇల్లు మొత్తం పడిపోయిందండి. పక్కన వాళ్ళు గోడ పడి రేకులు చెట్టు వేసుకొని ఉంటున్నాను. ఏదైనా మీరు సాయం చేయాలండి మాకు. పట్టణానికి చెందిన కెమెరామెన్ గుంటూరు అనిల్ 32వ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి అనిల్ పూలమాలలు వేసి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గుంటూరు అనిల్ 32వ పుట్టినరోజు సందర్భంగా నిమన్నారు. దేవుని ఆశీస్సులతో అనిల్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో అనిల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు అనిల్ 32వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంకి మరి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. పుట్టినరోజు అనేది అందరికీ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అనిల్ గారు రావటము, ఆశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం చేస్తుంటారు. మరి నిరాదరణ పొందిన వారికి సహాయం చేయాలన్నది వారి బ్రదర్ కానీ వారు కానీ ఎంతో ఆనందదాయంగా వచ్చి చేస్తుంటారు. అట్లాగే మొన్న 11వ తారీఖు కూడా సంజయ్ కూడా చేశారు, ఆయన కూడా చేశారు. ఈ బాల్యం నుంచి కూడా పిల్లలకి గాంధీ తత్వం అంటే సేవా తత్పరత, పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటం మానవుని యొక్క జీవిత లక్ష్యం. వాళ్ళకున్న దాంట్లో ఆశ్రమానికి వచ్చి వారు కొంత విరాళం ఇచ్చి వృద్ధులకి వారు స్వయంగా భోజనం పెట్టడం అనేది చాలా సంతోషము. వారిద్దరిని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రమాదవశాత్తు బస్సు క్రింద పడి మృతి చెందిన పండు మృతదేహానికి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు హెల్పింగ్ సోల్జర్స్ సభ్యులు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి ఎస్కే ఎనేతుల్లా మాట్లాడుతూ గురువారం సాయంత్రం బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తు బస్సు కింద మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి టూటౌన్ పోలీసులకు తెలిపిన సమాచారంతో సంస్థ తరఫున అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణంలోని హోటల్లో పనిచేస్తూ జీవనం సాగించే పండు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందాడని, అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. పండు ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి బస్టాండ్లో గురువారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సులోంచి జారిపడి ఆ బస్సు టైర్ వెనక్కి వచ్చి ఆ యువకుడి మీద ఎక్కితే అక్కడే కొంచెం ఆ యువకుడు చాలా ఇబ్బంది పడిపోయాడు. ఊపిరితో ఉన్న యువకుడిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆటోలోనే అతను ఊపిరి వదిలేశాడు. టూటౌన్ పోలీసు వారు చనిపోయిన ఆ వ్యక్తిని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలు పెట్టారు. నిన్న మధ్యాహ్నం 3ంటికి వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రేస్ అయ్యారు. జాహ్నవి హోటల్లో ఈ అబ్బాయి పని చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అంతంత మాత్రం. 2 చిన్నపిల్లలు ఉన్నారు. టూటౌన్ పోలీస్ వారు ఈ అంత్యక్రియలు చేయండి అని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే స్పందించి దాతలందరి సహాయ సహకారంతో ఈరోజు అబ్బాయి అంత్యక్రియలు చేయడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతని పేరు పండు అండి. అతను గురువారం జానివాడలో డ్యూటీ చేసి బయటికి వచ్చిన తరుణంలో ఏదో బస్సు ఎక్కుదామని ఊరు వెళ్తున్న తరుణంలో బస్సు జారి అతని మీద బస్సు అనేది ఎక్కడం జరిగింది. అతనికి ఒక పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పానురంగపేటలో ఉంటాడు అతను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పటాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన విద్యుత్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు. H7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి H7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. H7 న్యూస్ సమాప్తం. నమస్కారం.